ఇవన్నీ ఉన్నాయి. ఈ 5 పిల్లర్స్ ఉన్నాయి కంపెనీకి. నేను చెప్పాను, ఒక ఓన్ బ్యాంక్ ఉంది, ఓన్ డొమైన్ ఉంది, తర్వాత ఓన్ డేటాబేస్ సెంటర్ ఉంది, ఓ వెరిఫై ఉంది, ఓన్ ఎకో సిస్టమ్ ఉంది. ద 5 పిల్లర్స్. ఈ 5 పిల్లర్స్ అనేవి ప్రపంచంలో ఇంటర్నెట్ వరల్డ్ లో ఎవరికి లేవు, ఇంకెవరికి సాహసం చెయ్యలేరు. డేటాబేస్ సెంటర్ అనేది 2024లో రాబోతుంది. అది అతి పెద్ద లొకేషన్స్ లో 3 లొకేషన్స్ లో నెంబర్ 1 పొజిషన్ కి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఇదంతా కూడా ఉండబోతుంది. అయితే ఎందుకు ఉండబోతుంది, దానివల్ల అవేందుకు, ఇవెందుకు, ఎకో సిస్టమ్ ఎందుకు, ఓ వెరిఫై ఎందుకు, మాకు డొమైన్ ఎందుకు అంటే, మీ డొమైన్ అనేది మీరు ఒక పెద్ద కంపెనీ ఓనర్ మిమ్మల్ని చేయబోతున్నాడు అతను. యాష్ గారు మిమ్మల్ని, ఒక తండ్రి మిమ్మల్ని, బిడ్డలకు అందరికీ కూడాను ఒక పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టించబోతున్నాడు. మీకు ఒక డొమైన్ వస్తుంది. అంటే వెబ్సైట్ కు ఒక పేరు పెట్టి, మీరు ఎవరైతే పులి నరహరి www.pulinarahari.com అయిపోయింది. అతనికి ఒక మీకు ఆల్రెడీ వెబ్సైట్ మనకి డొమైన్ వచ్చేస్తుంది. ఆ డొమైన్ నుంచి వచ్చినటువంటి ఐపీ అడ్రస్ ద్వారా ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలతోటి మీకు వ్యాపారం చేయగలిగి, అక్కడ కూర్చోబెట్టి వ్యాపారం అంతా తనే చేస్తారు ఆటోమేషన్ లో. వచ్చిన వాళ్ళందరినీ మీ డౌన్ లైన్ లోనే మీకే ఇస్తారు. అంటే ఇచ్చి కంపెనీలో వచ్చినటువంటి ప్రోడక్ట్స్ మీద, అన్ని ప్రోడక్ట్ల మీద వచ్చినటువంటి ఆదాయాన్ని మనకు ఆల్రెడీ పంచేటువంటి సిస్టమ్ ని, ప్రతి సిస్టమ్ కూడా ఇక్కడ అన్ని కూడా మనకే ఉన్నాయి. ఓకే, ఈ రోజు లేదు అంటే, ఈ రోజు ఎవరైనా పిల్లల్ని ఈ రోజు మీరు లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నాం. ఈ లక్షలు ఖర్చు పెట్టి చదివించినప్పుడు ఈ రోజు ఏమి లేదుగా, మరి ఎందుకు చదివిస్తున్నారు చెప్పండి? ఈ ఆన్సర్ చెప్పండి నాకు. అసలు ఇప్పుడు కనిపించలేనటువంటి వీడు కొన్ని కనీసం చదివేసిన వెంటనే వీడు ఇంజనీర్ అయిపోతాడు, కోట్లు సంపాదించేస్తాడు ఏమైనా గ్యారంటీ ఉందా? ఎవరైనా చెప్పండి. లేదు. మరి ఎందుకు చదివిస్తున్నారు లక్షలు? అసలు ఏం చెప్పాలంటే, ఒక కోర్సు కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళు 20 ఎకరాలు వచ్చేసరికి వాళ్ళు చదువుకి కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఆస్తులు అమ్ముకుంటున్నారు. అసలు వస్తుందో రాదో తెలీదు, భవిష్యత్తులో ఉంటాడో లేదో తెలియదు, వీడు నన్ను చూస్తాడో లేదో తెలియదు. అలాంటి దానికే మనం ఇంత ఖర్చు పెట్టి ఎందుకు చేస్తుంటే, ఇంత విజ్ఞానకని ఇది మనకు ఆల్రెడీ డబ్బులు మన పక్కన ఉండేటువంటి కాంటెంపరీస్, అంటే మన పక్కన ఉండేటువంటి గేమ్ చేంజర్స్, మన అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడాను ఐటీ సెక్టార్ లో ఇంటర్నెట్ వరల్డ్ ని వాళ్ళు ఒక్కొక్క ప్రోడక్ట్ తోటి ఒక్కొక్క రంగంలో వెళ్తూ అనేకమైనటువంటి డబ్బులు, కోట్లు సంపాదిస్తూ మన పక్కన రుజువులు చూపిస్తూ ఉంటే, మన ఆన్ పేసులో మనం కూర్చొని అది కాదు, అది రాదు, ఇది రాదు, మన ప్రోడక్ట్ మనం అనుకుంటే 14,20,000 మంది కూడా ఎలాగే అనుకుంటే, ఈ కంపెనీ పెట్టినటువంటి ఔచిత్యం ఏంటి? మనం ఎంతవరకు యాటిట్యూడ్ చూపిస్తున్నాం, ఎంతవరకు గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాం? వాట్ ఈస్ ద ఫ్రాటిట్యూడ్? అసలు అంత మన ఇన్నర్ సోల్ లో అంత గట్టితనం లేకపోతే అది ఫ్రాటిట్యూడ్ ఎలా అవుతుంది? సో మై డియర్ ఫ్రెండ్స్, నేను అనేది అంటే మీ టైం ఎక్కువ తీసుకున్నానేమో, ఎక్కువగా నేను చెప్పానేమో. సో నాకు ఇచ్చి ఈ చిన్న అవకాశాన్ని మాట్లాడడానికి ఇచ్చినటువంటి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. చాలా ఎందుకంటున్నానంటే, మీరందరూ చేసేసి నాకు అందరూ కూడా బ్రదర్స్, నాకు అందరికీ మీ అందరంటే నాకు ప్రేమ కొద్దీ చెప్పిన మాటలే గాని, ఎవరి మీద ద్వేషం గాని, కంపెనీ మీద నాకేమి, కంపెనీ మీద నాకు ఉండేటువంటి ఇది కానీ కాదు. కంపెనీ ఎందుకంటే నేను ఫౌండర్నే, మీలాగే వచ్చిన వాడిని. నేను కూడా మీలాగా వచ్చిన వాడిని, మీలాగే నేను పడవలో ప్రయాణిస్తున్న వాడిని. కాబట్టి పడవ మునిగితే అందరికీ నష్టమే, పడవ మీద ఒడ్డుకి చేరితే అందరికీ లాభమే, అందరికీ సంతోషమే. కాబట్టి మధ్యలో వచ్చినటువంటి పడవ వెళ్ళినప్పుడు, కెరటం వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది, మధ్యలో వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద ఉవ్వెత్తి కెరటాలు వస్తాయి. నడిపేవాడు మనకి ఆల్రెడీ ఒడ్డుకు చేర్చేవాడు గట్టివాడు, సమర్థుడు, తెలివైన వాడు, మంచివాడు, మంచి మేధస్సు కలిగిన వాడు, సృష్టి చేయగలిగిన వాడు. కాబట్టి నమ్మి మనం వెళ్ళడం వల్ల అందరికీ సుఖం, సంతోషమని నేను అందరికీ నమస్కరిస్తూ కోరుకుంటూ, నా పులి నరహరి సోదరుడికి, మా బ్రదర్ అయినటువంటి సాయిరామ్కి కూడా నమస్కారాలు తెలియజేస్తూ నేను వివరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, సూపర్ గా చెప్పారు. ఇలా మనము ఓ కనెక్ట్ లో మంచిగా అప్పుడప్పుడు మీటింగ్ పెట్టుకొని చాలా మందికి మనం మంచి నాలెడ్జ్ ఇద్దాం సార్. ఎందుకంటే ఇది మనకు మళ్ళీ ఇది టైం అయిపోయింది, ఇప్పుడు ఈ 1 or 2 minutes లో అయిపోతుంది. కాబట్టి మనము ఓ కనెక్ట్ లో పెట్టుకుంటే మనకు టైం అన్లిమిటెడ్. మనం 2 hours పెట్టుకుంటామా, 3 hours పెట్టుకుంటామా మన ఇష్టం. కాబట్టి మనకి తర్వాత మనం అప్పుడప్పుడు ఇలా మంచి, నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది సార్. మీరైతే చాలా నాలెడ్జ్ని ఇచ్చారు, సూపర్ సార్. ఫ్రెండ్స్, ఇంకా ఒక 1 or 2 minutes ఉంది. ఎవరైనా మీరు ఏదైనా డౌట్ ఉంటే అడగండి సార్. అడిగితే మన సార్ ఏదైనా మీకు చెప్పొచ్చు. ఫ్రెండ్స్, అన్మ్యూట్ చేసుకొని అడగొచ్చు, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, ఎవరికి డౌట్ లేదా? ఓకే ఫ్రెండ్స్, మనం ప్రతి ఒక్కరము
మంచి వేలో ఉన్నాము, మంచి ప్లాట్ఫామ్ లో ఉన్నాము. ఆన్ ప్యాసివ్ మనకి ఎన్నో జన్మల పుణ్య ఫలమే తప్ప ఇప్పుడు మాత్రం ఎవరికి కూడా ఈ యొక్క అవకాశం దొరకదు, ఫౌండర్ అవకాశం దొరకదు. కాబట్టి ఇది తెలుసుకోండి, మీరు ముందుకెళ్ళండి ఫ్రెండ్స్. చాలా చాలా మంచి సబ్జెక్ట్ ఉంది ఇందులో. ఒక సముద్రం అంటే మనం ఎంత తోడినా కూడా అది తరగంది. కాబట్టి చాలా చాలా ఉంది. కాబట్టి మీరు మీ ఇష్టం అంటే మనకు అంతకుముందు యాష్ సారు మనకు కొన్ని వీడియోస్ పెట్టిండు.